నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసింది, ఎగ్జామ్ డేట్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు అందరూ కూడాను ఈసారి మాక్సిమం ఒక 5 to 6 lakhs మెంబర్స్ ఈ ఎగ్జామ్ రాయబోతున్నారు. ప్రతి ఒక్కరిలో ఒక్కటే గందరగోళం, సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ ఆల్రెడీ డిక్లేర్ చేసినప్పటికీ దాన్ని ప్రిపరేషన్ లో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సిలబస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, తర్వాత దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి, ఇలాంటి డౌట్స్ అందరికీ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఈ గ్రూప్ 2 కి సంబంధించి, ఈ ఎగ్జామ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రియాజ్ గారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పర్ట్ అండ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మనకి కంప్లీట్ గా గ్రూప్ 2 మనకి ఈ గ్రూప్స్ కి వచ్చేసరికి సిలబస్ మనం ఎప్పటి నుంచో చదువుకుంటుంది, అప్పటికి కూడాను ఇక్కడ ప్రజెంట్ చేసే విధానం చాలా వేరుగా ఉంటుంది. సో ఈ గ్రూప్ 2 కి సంబంధించి మీరు సిలబస్ గురించి ఏం చెప్తారు? మాధురి గారు, మీకు మీ వైపు నుండి వీక్షకులకి మిత్రులందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు చెప్తూ, ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో మొట్టమొదటిసారిగా గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది. దాదాపుగా అప్పుడు 8 లక్షల మంది అప్లై చేశారు. 2014లో జూన్ 2న రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో సిలబస్ రిలీజ్ అయింది. సిలబస్ అనేక మంది ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్ రఘోపాల్ గారి నేతృత్వంలో సిలబస్ ఎక్స్పర్ట్స్ దీనికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే సిలబస్ బయటకు వచ్చింది. నేను కూడా తెలంగాణ పరిశోధకుడిగా, స్కాలర్గా, అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో నేను అధ్యాపకుడిగా ఉన్నాను. ఈ సిలబస్ సంబంధించిన ఇష్యూస్ని కుతూహలంగా గమనించి కొన్ని పెద్దవాళ్ళకి కొన్ని సలహాలు లేదా కొన్ని ఇన్ఫర్మేషన్ను కొంత మేరకు ఇచ్చిన వాళ్ళలో నేను ఒకరిని. ఇక్కడ విషయం ఏంటంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, మిగతా గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ, ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆ రాష్ట్ర అవసరాలకి అనుగుణంగా ఉంటాయి. అంటే ఒక రాష్ట్రం యొక్క చరిత్ర, ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక అంశాలు, ఒక రాష్ట్రం యొక్క వారసత్వము, ఆ రాష్ట్రం ఏర్పడిన ఉద్యమ నేపథ్యము, ఆ రాష్ట్రం యొక్క ఎకానమీ, అట్లాగే మానవాళికి డెఫినెట్గా కావలసిన సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటుగా సోషియాలజికల్ టాపిక్స్, వీటితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంటు, జియోగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కలిస్తేనే సిలబస్. అయితే సహజంగా ఈ సిలబస్లో ఏ రాష్ట్రం ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ రాష్ట్రం ఓరియంటేషన్ మనకు మొట్టమొదటిసారిగా అర్థం కావాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రూప్స్ కోసం అపేర్ అవుతున్న అభ్యర్థులు తెలంగాణ సమాజము, తెలంగాణ నాగరికత, తెలంగాణలో నిర్మాణాలు, తెలంగాణకు సంబంధించిన కళలు, తెలంగాణకు సంబంధించిన ఉద్యమ నేపథ్యము, తెలంగాణ ఆర్థిక అంశాలు, అట్లాగే తెలంగాణ సామాజిక అంశాల పట్ల ఒక పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. వీటితో పాటుగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కామన్ అంశాలు కూడా తెలియాలి. కాబట్టి సిలబస్ అనేది కొత్త కాదు. 2015లో ఏ సిలబస్ అయితే రిలీజ్ చేశారో ఒక ఎకానమీలోనే కొన్ని మార్పులు తీసుకొచ్చారు. చిన్న చిన్న మార్పులు సోషాలజీలో వచ్చాయి. మిగతా అంతా కూడా కామన్ సిలబసే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, క్వశ్చనింగ్ ట్రెండ్ ఎట్లా మారుతూ వచ్చింది, ఈ మారుతున్న ట్రెండ్ని మనం ఎట్లా పట్టుకోగలగాలి, అట్లాగే మన ప్రిపరేషన్లో మనం తీసుకోవాల్సిన మెలకువలు ఏంటి అనేది మేజర్ ప్రశ్న. అయితే మేము ఎక్స్పర్ట్స్గా, అంటే నేను దాదాపుగా 2 దశాబ్దాల నుంచి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నాను. నేను కూడా స్వయంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. నా స్టూడెంట్స్ కొన్ని 100 మంది వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వేల సంఖ్యలో టీచర్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, క్వశ్చనింగ్ పట్టుకోగలిగిన వాడికే రిజల్ట్ వస్తుంటుంది. ఉదాహరణకి గతంలో ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారు? వరంగల్ కోట, భువనగిరి కోట, రాచకొండ కోట, రామగిరి కోట, ఈ కోటల్ని ఉత్తరం నుండి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చుకున్నాడు. క్వశ్చన్ నీకు సింపుల్గానే ఉంటుంది, కానీ ఈ క్వశ్చన్లో చరిత్ర ఉంది, ఈ క్వశ్చన్లో జియోగ్రఫీ ఉంది, ఈ క్వశ్చన్లో నీకు లాజిక్ ఉంది అరేంజ్మెంట్లో. కాబట్టి ఈ క్వశ్చన్లో నీకు రామగిరి కోట పేరు వింటావు, రాచకొండ పేరు వింటావు, వరంగల్ కోట వింటావు, భువనగిరి కోట వింటావు. కానీ లాజికల్గా ఈ కోటలు ఏ సీక్వెన్స్లో ఉన్నాయి, ఇలా ఉత్తర తెలంగాణలో కోటలేంటి, దక్షిణ తెలంగాణలో కోటలేంటి, ఉత్తర తెలంగాణలో ఏ జిల్లాలు ఉన్నాయి, దక్షిణ తెలంగాణలో ఏ జిల్లాలు ఉన్నాయి, ఎక్కడ అమర్చాలన్న దగ్గర అభ్యర్థి ఆగిపోతాడు. అవును. కాబట్టి ఇక్కడ క్వశ్చన్
అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆన్సర్లని మనం స్పాంటేనియస్గా తక్కువ టైంలో గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో క్వశ్చన్స్ అడిగారు. మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగింది? ఆ క్వశ్చన్ అట్లా అడితే పిల్లలు డేట్ రాస్తారు. కానీ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే 4 సంఘటనలు ఇస్తాడు. సడక్ బంద్, మిలియన్ మార్చ్, అట్లాగే మనకి వంటా వార్పు, దాంతోపాటుగా రైల్ రోకో, ఈ 4 ఇచ్చేసి ఈ ఉద్యమాన్ని జేఏసీ పిలిపించినప్పుడు వరుస క్రమంలో వాటిని అమర్చు అంటాడు. అప్పుడు విద్యార్థి కాస్త ఆగిపోతాడు. అంటే ఇక్కడ నేను చెప్తున్న అంశం ఏంటంటే కేవలం పుస్తకాలు చదవడంతో పాటుగా, అంటే పుస్తకాలు చదివి చాలా బిట్లను ప్రాక్టీస్ చేసుకొని ఇక నేను సబ్జెక్ట్ మొత్తం ఎక్స్పర్ట్ అయినానే కోణంలో విద్యార్థులు ఉంటారు. అంటే పుస్తకం చదవగానే ఆయన ఏమనుకుంటారంటే నేను చదివిన పుస్తకంలో నుంచే బిట్స్ ఉంటాయి, వాటి కోసం ప్రిపేర్ కావాలనుకుంటాడు. కానీ అందులో లాజిక్ ఉంటుంది, అది స్పాంటేనియస్గా గుర్తుపట్టగలగాలి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఎట్లా ఉంటుందంటే క్లెవర్ అంటాం. మనం చిన్నప్పుడు మన క్లాస్లో ఉన్నప్పుడు బాగా చదివాన్ని క్లెవర్ అంటాం మనం. కానీ క్లెవర్గా ఉన్నంత మాత్రాన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్గా మనం ఇంటెలిజెంట్గా ఉండాలి. ఇంటెలిజెంట్ అంటే దోస్ హూ బిహేవ్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్, స్పాంటేనియస్ రెస్పాన్స్, అది నీలో ఉండే ఇంటెలిజెన్స్ కనబడుతుంటుంది. కాబట్టి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక గ్రూప్ 1 రేంజ్లో, గ్రూప్ 2 రేంజ్లో, గ్రూప్ 3 రేంజ్లో మనం జాబ్ సంపాదించాలనుకున్నప్పుడు నీ స్పాంటేనియస్ డెసిషన్ ఎట్లా ఉంటుంది, నీ లాజికల్ థింకింగ్ ఎట్లా ఉంది, నీ రేషనాలిటీ ఎట్లా ఉంటుంది అనేదాన్ని మనం గమనిస్తారు. కాబట్టి చాలామంది సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి చదువుతుంటారు. సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే కాదనట్లేదు. కానీ ఒక సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్గా నేను గమనించింది ఏంటంటే చాలా పుస్తకాలను చదివిన వాళ్ళకన్నా స్పాంటేనియస్గా ఆన్సర్ దొరకబట్టిన వాళ్ళే ఎక్కువగా సక్సెస్లో ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్లో ఆ మార్పులు వచ్చినాయి. ఆ ట్రెండ్ పట్టుకోగలగాలి మాధురి గారు. ఆ ట్రెండ్ పట్టుకోగలిగితే గ్రూప్ 2 సక్సెస్. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు 700 పైన, గ్రూప్ 3లో 1300 ఉద్యోగాలు, దాదాపు 2 మనకి సిమిలర్గా ఉంటాయి. అప్లై చేసే వాళ్ళ సంఖ్య 6 లక్షల పైగా ఉంది. కాబట్టి 6 లక్షల మందిలో వాళ్ళు సెలెక్ట్ చేసేది 2000 మంది సెలెక్ట్ చేస్తారు గ్రూప్ 3, గ్రూప్ 2 కలిస్తే. కాబట్టి నువ్వు ఎంత వేగంగా స్పందిస్తావు అన్నదే నీ విజయ రహస్యం. ఓకే, అంటే స్పాంటనిటీ అనేది ఇంపార్టెంట్ అంటారు. అయితే సిలబస్ తీసుకునేటప్పుడు వీళ్ళకి చాలా 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 డౌట్స్ ఉంటాయి సార్. ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూసాం కంప్లీట్గా బుక్సే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు. సో వీళ్ళకి బుక్స్ ఆ సిలబస్ తీసుకోవటం, ఇప్పుడు మనం ఎంత సిలబస్ చెప్పేటప్పటికి కూడాను ఆ సిలబస్ని గ్యాదర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను అంటాను. సో ఆ సిలబస్ని ఎక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుంది అంటారు? మాధురి గారు, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కనిపించే ప్రధానమైన లోపం ఏంటంటే సిలబస్ చదవరండి వీళ్ళు. సిలబస్ మంచి బుక్లెట్ ఉంటుంది సిలబస్కి, జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2లో సోషియాలజీ, పాలిటీ, అట్లాగే ఇస్తారు అనేది కూడా అనౌన్స్ చేసేస్తారు. పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది, తెలంగాణ, ఇండియా, అట్లా డెవలప్మెంట్ ఎకానమీ. పేపర్ 4 అంతా కూడా తెలంగాణ ఉద్యమం ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే మార్కెట్లోకి వెళ్ళి ఒక పుస్తకాన్ని కొనుక్కుంటారు, ఆ పుస్తకాన్ని చదువుతూ పోతుంటారు. ఆ పుస్తకం కంప్లీట్ కాగానే ఆయన ఏమనుకుంటారంటే ప్రిపరేషన్ పూర్తయింది అనుకుంటాడు. చాలామంది విద్యార్థులు కోచింగ్ సెంటర్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ సార్ బోర్డు మీద స్టార్ట్ చేస్తాడు. చేసి ఆయన చెప్పిన విషయాలను విని నా సిలబస్ అయిపోయింది, నాకు పూర్తిగా పరిజ్ఞానం వచ్చిందంటాడు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పరిధి ఉండదండి, స్కోప్ ఉండదు, డిటర్మైన్డ్ స్కోప్ ఉండదు. సిలబస్ లాగా చూపెడతారు, కానీ ఆ సిలబస్లో ఉండే అంశాలను ఓన్గా విశ్లేషణ చేసుకునే సామర్థ్యాన్ని నువ్వు తీసుకోగలగాలి. చిన్న ఉదాహరణకు మీకు ప్రశ్న తీస్తానండి. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అని అడిగారు అనుకోండి, భారతదేశం యొక్క రాజధాని ఏంటి? అందరూ ఏం చేస్తారు, మీరేం చేస్తారు, భారతదేశం రాజధాని అనగానే న్యూఢిల్లీ అని రాస్తాం, అదే రైట్ ఆన్సర్. నేను ఆ క్వశ్చన్ కొంచెం తిప్పి అడుగుతున్నాను. వై ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా? ఢిల్లీనే భారతదేశానికి ఎందుకు రాజధానిగా ఉందని అడుగుతాను. భారతదేశానికి రాజధానిగా ఏంటనగా ఢిల్లీ అంటాం. కానీ ఢిల్లీ ఎందుకుందనగానే విద్యార్థి ఏం చేస్తాడు, ఆలోచనలో పడతాడు. భారతదేశానికి రాజధాని ఏంటి అంటే ఢిల్లీ అని చెప్పడం అనేది సమాచారం. విద్యార్థుల దగ్గర సమాచారం ఉంటుంది మాధురి గారు. అంటే బాగా చదువుతారు పిల్లలు, బాగా కష్టపడతారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పిల్లల యొక్క రీడింగ్ని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. రోజు 12 గంటలు, 14 గంటలు చదివే పిల్లలు ఉంటారు, 16 గంటలు చదివే వాళ్ళు ఉంటారు. కానీ భారతదేశానికి ఢిల్లీనే ఎందుకు రాజధాని అనేసరికి ఏమవుతుందంటే ఆలోచనలు పడతాడు. దాన్నే మనము లాజికల్ రేషనల్ థింకింగ్ అంటాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో
అట్లాంటి క్వశ్చన్స్ 33% ఉంటాయి. 33 నుంచి దాదాపుగా 35% వరకు ఉంటాయి. ఆ లాజిక్ పట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. అంటే ఇంటెలిజెన్స్ ఉండాలి, లాజిక్ ని పట్టుకోగలిగే స్టాటిస్టిక్స్ ఉండాలి, స్పాంటేనియస్ ఉండాలి. నీకు టైం ఎంత ఉంటుంది? నీకు ఇచ్చే టైంలో, నీకు ఇచ్చే 3 గంటల టైంలో 150 క్వశ్చన్స్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు గ్రూప్ 2 పేపర్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఏమైనా టఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సహజంగా నేను చాలా కాలం కాకతీయ యూనివర్సిటీలో, అలాగే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో కూడా నేను ఫ్యాకల్టీగా పనిచేశాను, ప్రిన్సిపల్ స్థాయిలో కూడా పనిచేశాను. నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఎప్పటికీ పేపర్లో ట్రెండ్ మారుతూ ఉంటుందండి. అంటే మీరు అన్నట్టుగా మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా మంది కూడా అవసరమైన సమాధానం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అదేంటంటే ఈ ట్రెండ్ని మనం ఎట్లా పట్టుకోవాలి అంటే దానికి ఒక పారామీటర్ ఉంటుంది. అంటే పిల్లలు కొత్త జనరేషన్ వస్తుంది, సిలబస్లో మార్పులు వచ్చినా రాకుండా క్వశ్చన్ పేపర్లో మార్పులు వస్తుంటాయి. అది ట్రెండ్ మార్పులు, సిలబస్ అట్లే ఉంటుంది. ఆ ట్రెండ్ మార్పులు ఎట్లా పరిశీలించాలంటే మనము ప్రధానంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనము ట్రెండ్ సెక్టర్గా చూస్తాం మనం. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్లో వచ్చే పేపరే ట్రెండ్ సెక్టర్. అందులో జనరల్ స్టడీస్ కానీ మనకి ఆప్షనల్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆ ట్రెండ్ సెట్టింగ్లో ఎంత మార్పులు వస్తున్నాయంటే ఒకప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా పైన క్వశ్చన్ ఉండేది, కింద జస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండేది, ఆన్సర్స్ ఉండేది, వాటి మనం పట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే క్రోనాలజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు. రెండోది ఏమంటుంటే అక్కడ క్వశ్చన్లోనే ఒక బ్లాంక్ వచ్చేస్తుంది, ఫిల్ ఇన్ ది బ్లాంక్ లాగా ఉంటుంది. కరెక్ట్ సూటబుల్ ఆన్సర్ తీసుకుపోవాలి మనం. మూడో అంశాలు ఎట్లుంటాయంటే జతపరచమంటున్నాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. ఒకప్పుడు మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇటువైపు 4 ఉంటే ఇటువైపు 4 ఉండేది, పిల్లలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇటువైపు 4 ఇచ్చి ఇటువైపు 8 ఇస్తున్నాడు, ఇటువైపు 6 ఇస్తున్నాడు. అంటే నువ్వు కేవలం ఒక 2-3 ఆన్సర్లు తెలిసినంత మాత్రాన నువ్వు ఆన్సర్ చేసే అవకాశం లేదు. రెండోది అసర్టేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి, స్టేట్మెంట్, రీజన్, అట్లాగే ఆ రీజన్కి స్టేట్మెంట్ మధ్య సంబంధం క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఇట్లాంటి క్వశ్చన్స్లో మాధురి గారు ఏమవుతుందంటే ఆస్పిరెంట్ లేదా అభ్యర్థి యొక్క టైం బాగా విపరీతంగా తీసుకోబడతా ఉంటుంది. కాబట్టి నువ్వు స్పాంటేనియస్లో నీ ఫాస్ట్నెస్ కూడా చాలా ఇంపార్టెంటే. హౌ టు ఓవర్కమ్ అన్నప్పుడు ప్రాక్టీసే, వేరే మార్గం ఉండదు. కాబట్టి నేను విద్యార్థులందరికీ మన ఐ డ్రీమ్ ద్వారా మీ ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఇప్పటికే నాకు తెలిసి చాలా కాలం నుంచి సుదీర్ఘంగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. మీరు నాకు తెలిసి కంటెంట్ 2 సార్లు 3 సార్లు ఆల్రెడీ చదివి ఉంటారు. అనేక కోచింగ్ సెంటర్లోనో ఇన్స్టిట్యూషన్లోనో మీరు మోడల్ ఎగ్జామ్స్ రాసుంటారు, నేను కాదనట్లేదు. కానీ దయచేసి ఈ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ యొక్క ట్రెండ్ చూడండి. మీరు ఉదాహరణకి ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నామండి. మన తెలంగాణలో జరిగిన రీసెంట్ ఎగ్జామ్ ఏంటి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్, వెరీ రీసెంట్. దాని తర్వాత మళ్ళీ పెద్దగా ఎగ్జామ్స్ ఆ స్థాయిలో జరిగిన ఎగ్జామ్స్ లేవు. కాబట్టి మీరు గ్రూప్ 1లో జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ ఎట్లా అడిగారో ఒకసారి పసిగట్టండి. రీసెంట్గా యూపీఎస్సీ అది కూడా ట్రెండ్ సెక్టర్ అని చెప్పాను. ఎందుకంటే ఎవరైనా కూడా క్వశ్చన్స్ తయారు చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ చూస్తారు ఒకసారి. క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకి సిలబస్ పంపిస్తారు, పాత క్వశ్చన్ పేపర్ పంపిస్తారు. మీరు యూపీఎస్సీ రీసెంట్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ చూడండి. చూసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు 5-6 మార్పులు చెప్పాను. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, టైం టేకింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 180 మినిట్స్లో 150 క్వశ్చన్స్ చేయడం అసాధ్యంగా కనిపించే సందర్భం లాగా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ ట్రెండ్లో మీ బ్రెయిన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే పాతకాలంలో ఉండే ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. అంటే పుస్తకాలు చదువుతూ పోతుంటాడు, లాజికల్గా చదివే ప్రయత్నం చేయడు. ఉదాహరణకి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేనేం చేస్తానంటే ఒక చాప్టర్ ఉంటుంది, ఒక పేజీ చదివిన తర్వాత లేదా 2 పేజీలు చదివిన తర్వాత ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత 1 నిమిషం ఆగి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని అసలు ఆ కాన్సెప్ట్లో ఏముంది అన్నదాన్ని నేను విశ్లేషణ చేసుకుంటాను. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్లో ఏముంది విశ్లేషణ చేసుకుంటాను. క్వశ్చనింగ్ ఏ రకంగా రావడానికి అవకాశం ఉందన్నది విశ్లేషణ చేసుకుంటాను. నీ ఇమాజినేషన్ బిల్డప్ చేసుకోకుండా, నీ బ్రెయిన్లో కన్స్ట్రక్టివ్ కంటిన్యూటీ చైనింగ్ని బిల్డప్ చేసుకోకుండా నువ్వు స్పాంటేనియస్టీ నీకు రాదు. కాబట్టి మేము విద్యార్థులకు చెప్తున్నది ఏంటంటే దయచేసి మీరు చదువుతూ పోవడమే, ఒక పుస్తకాన్ని కంప్లీట్ చేయడమే మీ లక్ష్యం కాదు. ఆ పుస్తకంలో సారాంశాన్ని గ్రహించడం లక్ష్యం. ఎందుకోసం అంటే క్వశ్చనింగ్ లో మార్పులు వచ్చాయని చెప్పారు. అంటే చదువుతూ ఉన్నప్పుడే మనకి కాన్సెప్ట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా విద్యార్థులు పట్టుకోవాలి. అండ్ బిఫోర్ దట్ కాన్సెప్ట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా విశ్లేషించే అవసరం ఉంది అంటారు. అందుకోసం నేను ఏమంటున్నాను,
మీరు రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ పేపర్లను చూసినప్పుడు ఏమవుతుందంటే మీరు క్వశ్చన్ ట్రెండ్ని మీరు పట్టుకోగలుగుతారు కదా, అంటే ఇందులో జతపరచంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది, స్టేట్మెంట్ రీజనింగ్ మధ్య రిలేషన్ని ఎట్లా మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతూ ఉంటాం, అసర్టేషన్ని మనం ఎట్లా చేసుకోగలుగుతూ ఉంటాం, అలాగే క్రోలాజికల్ ఆర్డర్ని మనం ఎట్లా ఫ్రేమ్ చేసుకోగలుగుతూ ఉంటాం, అలాగే ఎసెన్స్ ఎట్లా ఉంటుంది అన్నదాన్ని మీరు క్వశ్చన్స్ రీడింగ్ ద్వారా మాత్రమే మీరు పట్టుకుంటారు. ఆ క్వశ్చన్ రీడింగ్లో ఒక ట్రెండ్ని మీకు అర్థమైన తర్వాత మీ ప్రిపరేషన్లో మీకు తెలియకుండానే ట్రెండ్ ఫాలో అవుతూ పోతుంటారు. నేను ప్రముఖ దినపత్రికల్లో, మనకి తెలుగులో వచ్చే దినపత్రికల్లో, లీడింగ్ దినపత్రికల్లో నేను రెగ్యులర్గా ఆర్టికల్స్ రాస్తాను. నేను అలాగే క్వశ్చన్స్ కూడా నేను ఫ్రేమ్ చేస్తాను. నేను నా మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నేను ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడంలో నేనేం చేస్తానంటే ట్రెండ్కు అనుగుణంగానే నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను. ఇప్పుడు తెలంగాణలో దాదాపు లక్షలాది మంది విద్యార్థులు నన్ను ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఫాలో అవుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పర్ట్గా. కొంతమంది ప్రత్యక్షంగా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు, డౌట్స్ ఉంటాయి. కానీ నేను కూడా టీచర్గా నేను మారాలి కదా, మారాలన్నప్పుడు నేను దేని బేస్ చేసుకుంటాను, నా దగ్గర కంటెంట్ ఉంది బ్రెయిన్లో. నా బ్రెయిన్లో ఉన్న కంటెంట్ని మారుతున్న క్వశ్చన్స్కి అనుగుణంగా నేను కంటెంట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసినప్పుడు నేను విద్యార్థులకు న్యాయం చేయగలుగుతాను. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి కంటెంట్ ఎంత ఇంపార్టెంట్గా ఉంటుందో క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది స్టూడెంట్ కే ముందు రావాలి. ఫ్రేమ్ చేసుకునే శక్తి రావాలి. వచ్చినప్పుడు లాజికల్ గా కొట్టేస్తాడు. అది ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని చెప్తాను. అదేంటంటే ఒక రాంగ్ ట్రెండ్ ఇప్పుడు ఏం నడుస్తుందంటే సూటబుల్ బుక్స్ ఫర్ సూటబుల్ సిలబస్ అనేది ఒక స్లోగన్. అంటే సిలబస్ కి అనుగుణంగా పుస్తకాలను సెలెక్ట్ చేసుకోవడం. చాలా మంది విద్యార్థులకి టీచర్ను సెలెక్ట్ చేసుకోవడం తెలియదు, అలాగే పుస్తకాలను సెలెక్ట్ చేసుకోవడం కూడా తెలియదు. ఎవరో సీనియర్ చెప్పాడనో లేదా అంతకుముందు సక్సీడర్ చెప్పాడనో తీసుకుంటారు. ఆ ట్రెండ్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఉండకపోవచ్చు. మీకు ఉదాహరణ నేను చెప్తున్నానంటే చాలామంది సిలబస్ని కొంచెం పుస్తకాలు కొంటున్నప్పుడు రైటర్ పేరుని చూస్తారు, కానీ రైటర్ క్వాలిఫికేషన్ చూడరు. ఇప్పుడు జరుగుతున్న ఒక దారుణమైన అంశం ఏంటంటే మీ దృష్టికి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం ఏంటంటే ఫిజిక్స్ చదివి ఆయన వచ్చి హిస్టరీ చెప్తుంటాడు, ఆయన బీటెక్ చదువుతాడు వచ్చి ఆయన సోషల్లో చెప్తుంటాడు. మేమేమంటున్నాం అంటే ఒక యూనివర్సిటీ ఫ్యాకల్టీ మెంబర్గా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఆ సబ్జెక్టు చెప్పినప్పుడు విద్యార్థులకు న్యాయమే అవకాశం ఉంటుంది. వెన్ యూ ఆర్ పర్చేసింగ్ ఏ బుక్ కైండ్లీ వెరిఫై ద ఆథర్స్ క్వాలిఫికేషన్ ఆల్సో. అది రాసిన ఆ పర్టికులర్ ఆథర్ యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేయండి. అతనికి సబ్జెక్ట్ ఎక్స్పర్టా కాదన్న విషయాన్ని మీరు తీసుకోండి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే ఆ పుస్తకాలు తీసుకోండి. పుస్తకాలను చదువుతున్నప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ని మీ బ్రెయిన్లో పెట్టుకోండి. మూడో అంశం ఏంటంటే మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునే శక్తిని మీరు సంపాదించండి. అది అనాలిసిస్ బేసిక్గా రేషన్ అంటే హేతుబద్ధమైన తార్కిక శక్తిని పెంపొందించినప్పుడు ప్రిపరేషన్ తక్కువగా ఉంటుంది, అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంటుంది. నాలెడ్జ్ కన్నా అండర్స్టాండింగ్ కన్నా అప్లికేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జామ్ యొక్క ట్రెండ్గా మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.